Ready to move in premium triplex villas at Kollur APR Projects. టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్లలో మోత మోగిస్తున్నాడు డీజే టిల్లు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. తన డిఫరెంట్ యాటిట్యూడ్ స్టైల్తో టిల్లుగాడు అదరగొట్టేశాడు. ప్రేక్షకులను విపరీతంగా నవ్వించడమే కాకుండా సూపర్ ఎంటర్టైన్మెంట్ను అందించాడు. ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా కూడా టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ టాక్తో సాలిడ్ వసూలతో దూసుకుపోతుంది. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి 300 కోట్ల వరకు కూడా దూసుకువెళుతుంది. అయితే సినిమాలో టిల్లు మదర్గా నటించిన సుజాత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటో మీరే చూడండి. డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో మంచి క్రేజ్ను సొంతం చేసుకున్నారు. వారిలో హీరో తల్లి పాత్ర పోషించిన సుజాత ఒకరు. ఈమె 2 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీతో ఆమె రేంజ్ అమాంతంగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక ఈ మూవీ తర్వాత టాలీవుడ్లో ఆమెకు వరుసపెట్టి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అసలు ఎవరీ సుజాత, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సుజాత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అయితే గతంలో సుజాత న్యూస్ రీడర్గా పనిచేసిందట. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ఈమె చాలా అందంగా ఉండేది. అప్పట్లో ఈమె ఫోటో చూస్తే హీరోయిన్కు ఏమాత్రం తీసిపోదు అనే విధంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఆమె ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తనకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకుంది. నాకు బాగా మీడియా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. మొన్న కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను అంతా. సో ఎలా మీడియా వైపు రావాలి అంటే కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, న్యూస్ వరకు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ న్యూస్కి వచ్చా. అనుకోకుండా తరుణ్ భాస్కర్ గారి పెళ్లి చూపుల మూవీలో రీతు మదర్గా చేశాను. సుజాతకు చిన్నప్పటి నుంచి మీడియా ఫీల్డ్ అంటే ఎంతో ఇష్టం ఉండేదట. వారిది ట్రెడిషనల్ ఫ్యామిలీ కావడంతో మొదట ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదట. ఇంట్లో ఇబ్బందుల కారణంగా బయటకు వెళ్ళడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదట. అయితే న్యూస్ రీడర్గా మీడియాలో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అందరినీ ఒప్పించి ఎలాగలాగో ఆమె న్యూస్ రీడర్గా మీడియా ఫీల్డ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఇక కొన్ని రోజులకు ఆమె టాలెంట్ మెచ్చిన తరుణ్ భాస్కర్ తన మూవీలో ఛాన్స్ ఇచ్చారు. పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో సుజాతకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ తర్వాత ఆమెకు వరుసపెట్టి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాలకు ఒప్పుకున్నట్లు కూడా చెప్పుకువచ్చారు సుజాత. టిల్లు మదర్గా చేసిన సుజాత ఒకప్పుడు న్యూస్ రీడర్ అని తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఎంత బాగుంది, అసలు హీరోయిన్కు ఏమాత్రం తక్కువ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.